గట్టిగా వినపడాలి. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, గట్టిగా జోహార్ వైఎస్ఆర్, జై బీసీ. అనంతపురం బీసీ గలం సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఈ సభను నిర్వహిస్తున్న సభాధ్యక్షులు రమేష్ గౌడ్ గారికి, అనంతపురం జిల్లా అధ్యక్షులు పెద్దలు, గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారికి, ప్రకాశ్ రెడ్డి గారికి, రంగయ్య గారికి, మాధవ్ గారికి, శంకర్ నారాయణ గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, నా అన్నదమ్ములకు, నా ముందున్న బీసీ అన్నకు, తమ్ముడికి, అక్కకు, ప్రతి ఒక్కరికి పేరు బీసీలంటే ఎవరు? బీసీలంటే జగన్, జగన్ అంటే బీసీలు. అవునా కాదా? ఎందుకు చెప్తున్నానంటే ఆశ కిరణమైతే నిరాశ మరణమైతుంది. ఈ బీసీల ఆశలు ముందుకు తీసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే బీసీలకు పెద్దపీట వేసి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనమే ఈ రమేష్ యాదవ్. కడప జిల్లా నుంచి బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభలో అడుగుపెట్టే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ రమేష్ యాదవే. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఒక సాధారణ కార్యకర్త, ఒక చిన్న కార్యకర్త, చట్టసభలు ఎలా ఉంటాయో చూస్తా చాలా అనుకునే చిన్న కార్యకర్తలు నన్ను శాసన మండలికి పంపించారు. నాతో పాటు మన బీసీలు సుమారుగా 25 మంత్రులుంటే 13 మంత్రుల పైన మన బీసీ అక్క చెల్లెలకు, అన్నదమ్ముడికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎక్కడ చూసినా బీసీలకే పెద్ద వీటలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గట్టిగా ఇంకా ఇదే అనంతపురం వేదిక సాక్షిగా సూపర్ 6 సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం సభలు చేశారా లేదా? ఏం సభ చేశారు? సూపర్ 6 సూపర్ హిట్ అనే సభలు చేసేటప్పుడు ఆ కూటమి ప్రభుత్వానికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా అనేది ఈ అనంతపురం వేదిక సాక్షిగా ప్రభుత్వం నాయకులను అడుగుతున్నా. ఈ సూపర్ 6 లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు పెన్షన్ అన్నారు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఉన్నాయా 20 లక్షల ఉద్యోగాలు అనేసి ఈరోజు అనంతపురం సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు అడగడం జరుగుతుంది. ఇదే శాసనసభ సాక్షిగా మీరు నెల ముందు చూస్తే, శాసనసభలో చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు 6 లక్షల పైచలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రైట్. అదే శాఖకు సంబంధించిన మంత్రి గారు శాసన మండలిలో 5 లక్షల పైచలకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అప్పుడు వాళ్ళిద్దరికి శాసన మండలి సాక్షిగా నేనే క్వశ్చన్ అడిగినాడు. ఏ రకంగా మీ ముఖ్యమంత్రి 6 లక్షలు అన్నారు, మీరు 5 లక్షలు అంటారయ్యా? ఎక్కడ ఇచ్చారో చెప్పండి. పట్టుమని మీరు ఇచ్చిన 15,000 ఉద్యోగాలు అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ తో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పందిరేసి మీరు పండగలు చేసుకున్నారు. మా నాయకుడు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఈ కూటమి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు. ఒక అవ్వకు, ఒక తాతకు మనం ప్రభుత్వంలోకి వచ్చేసరికి 33 లక్షల చిల్లర పెన్షన్లు ఉంటే మనం ప్రభుత్వం దిగేసరికి 66 లక్షల పెన్షన్ ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గడిచిన 2 సంవత్సరాలలో 6 లక్షల పెన్షన్ తీసేయడమే కాకుండా ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా
మాకే ఓట్లేస్తారని చెప్పుకునే వాళ్ళు గత ప్రభుత్వాలు మీరు చూస్తే బీసీలు ఓట్లు వాళ్ళవి సీట్లు మావే ఉన్నారు. కానీ మన నాయకుడు ఒక్కడే బీసీల ఓట్లు వాళ్ళవి సీట్లు వాళ్ళవి అని చెప్పిన నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే సభ సాక్షిగా మీరు చెప్పిన హామీలలో ప్రతి బీసీ ఆడబిడ్డకు అమ్మ మీరు బాగా ఆలోచించాలా, ప్రతి బీసీ ఆడబిడ్డకు 50 ఏళ్ళు దాటిన తర్వాత 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఎక్కడ ఉన్నాయే నారా చంద్రబాబు నాయుడు గారు మా బీసీ మహిళలకు చెప్పిన 4,000 రూపాయలు పెన్షన్ అనేది ఈ రోజు అనంతపురం సాక్షిగా ఈ కూట ప్రభుత్వాన్ని నేను నిరోధిస్తాను. బీసీ డిక్లరేషన్ అన్నారు, బీసీ అభివృద్ధి కోసం సప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చారు? మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1,73,000 కోట్లు బీసీ కట్టుబడిన ఘనత మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. అవునా కదా? అందరూ బయటికి వెళ్తా ఉంటే అన్న మీ 11 సీట్లు వచ్చినాయన్నా ఏంటన్నారు. నేను తర్వాత అందరూ సమాధానం చెప్పినా, అరే వచ్చింది 11 సీట్లరా, అదే మా నాయకుడు 11 సెకండ్ల ముందు చెప్తే 11 వందల మంది కార్యకర్తల ముందుకు వస్తారా, 11 గంటల ముందు చెప్తే 11,000 మంది వస్తారా, 11 రోజుల ముందు చెప్తే 11 లక్షల మంది యువ కెరటాల మాదిరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేయడానికి మేమందరం సిద్ధం ఉన్నారా? మీకు ఎవరున్నారా? 164 బస్సులు పెడితే 1000 మందిని సభలో నిల్చున్నా. రమేష్ అనే వ్యక్తి ఒక చిన్న సభ ఉంటే వేల వచ్చే ఘనత మా నాయకుడు ఇచ్చిన గొప్పతనం రా మాది. అది రా మా క్యాడర్ అంటే అది క్లియర్ గా ఆలోచించడం జరిగింది. అదే సందర్భంలో మా నాయకుడు అంటే మేము చెప్పగలం రా, మా నాయకుడు